హాయ్ అందరికీ. నేనైతే BB9 రివ్యూస్ అయితే ఇద్దామనుకుంటున్నానండి. కొత్తగా BB9 రివ్యూస్ కూడా స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను BB9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 అయితే చూశాను. దాని గురించి నాకు అనిపించింది నేను మీకైతే రివ్యూ చేద్దామనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. దీనికి మీరైతే ఎంకరేజ్ చేస్తారనే అనుకుంటున్నాను. కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్. మీ ఆశీర్వాదం అయితే నాకు ఖచ్చితంగా కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఏం జరిగింది ఎపిసోడ్ 3లో, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడారు అన్నీ తెలుసుకుందాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కిమికు గారి ఎంట్రీ అయితే ఇచ్చేసారనమాట. తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్ని అయితే పిలిచేశారు ఎపిసోడ్ 3లో. అతను వచ్చేసి మనకి వైజాగ్ నుంచి వచ్చారనమాట. కళ్యాణ్ గారు అనమాట. కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి వచ్చారు. అతను 3 ఇయర్స్గా మిలిటరీలో అయితే సర్వ్ చేశారనమాట. 3 ఇయర్స్ మిలిటరీలో సర్వ్ చేసిన తర్వాత తనకి యాక్టింగ్ మీద ప్యాషన్ తోటి బిగ్ బాస్లోకి రావాలని చెప్పేసి వచ్చేసారు. అతనికి చాలా మంచిగా అనిపించింది నాకు కూడా చూడంగానే. కొంచెం మిలిటరీ పర్సన్స్ అంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. కానీ ఆయనకు ఎందుకో బిగ్ బాస్ నుంచి ఇక్కడికి రావాలి, ఇందులో బిగ్ బాస్లో చెయ్యాలి అనేది చాలా డ్రీమ్ ఉండేనంట. అందుకే వచ్చారు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. బట్ పేరెంట్స్ వల్ల, ఫ్యామిలీ వల్ల అయితే మిలిటరీకి అయితే వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఒకవేళ అడిగారు అనమాట అప్పటికి, ఒకవేళ మీరు బిగ్ బాస్లో కనుక సెలెక్ట్ కాకపోతే మళ్ళీ వెళ్ళిపోతారా అని కూడా అడిగితే కూడా అతను ఏమన్నాడంటే, అవునండి ఒకవేళ నేను బిగ్ బాస్లో సెలెక్ట్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా నేనైతే సర్వ్ చేస్తాను నా ఇండియాకి. ఒకవేళ నేను సెలెక్ట్ అవుతే కనుక నేను ఖచ్చితంగా అయితే రిజైన్ పెట్టేస్తానని చెప్పి ఒక క్లారిటీగా అయితే చెప్పేశారనమాట. నాకు కూడా ఓకే, తను మంచిగా అనిపించింది. తను చెప్పే ఎవరికైనా ఉంటుంది కదండి, ప్యాషన్ వేరు ఉంటుంది, అండ్ తర్వాత ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేయాల్సిన వర్క్ వేరే ఉంటుంది. అదైతే నాకు కనిపించింది ఆయనకి. దానికైతే వాళ్ళు నవదీప్ గారు గ్రీన్ ఇచ్చేసారు, అండ్ బిందు మాధవ్ ఆల్సో గ్రీన్ ఇచ్చేసింది. బట్ అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చారు. చూడాలి, హోల్డ్లో అయితే పెట్టారు అతన్ని. అతను ముందుకు వెళ్తాడా లేదా అని ఇంకొకసారి అతన్ని టెస్ట్ చేసి పంపిస్తడానికి, అంటే సెకండ్ లెవెల్ ఉంటుంది కదా, అది టెస్ట్ చేసి పంపిద్దామని చెప్పి అభిజిత్ ఒక్కరే హోల్డ్లో పెట్టారు. నవదీప్ అండ్ బిందు అయితే గ్రీన్ ఇచ్చేసారు. సెకండ్ అయితే అలేఖ్య గారిని పిలిచారనమాట. అలేఖ్య గారు వచ్చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పేసింది. అలేఖ్య వాళ్ళ మమ్మీ వచ్చేసి ఒక ఆర్టీసీ బస్ కండక్టర్ అనమాట, గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళ డాడీ వచ్చేసి హార్డ్వేర్లో ఐరన్ వర్క్స్ అవి చేస్తూ ఉంటారనమాట. తను చెప్పింది ఏంటంటే, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు రావాలి అనుకుంటున్నావంటే, తను చెప్పింది ఏంటంటే, అందరూ బిగ్ బాస్కి వచ్చే వాళ్ళందరూ చాలా మాస్ ఉంటారు, నేను ఒక్కదాన్ని చాలా క్లాసిక్గా ఒక యూనిక్గా ఉంటాను, నేను ఆ యూనిక్ స్టైల్ అనేది నేను రిప్రజెంట్ చేసుకుంటాను అన్నట్టుగా చెప్పింది. ఓకే, కొంచెం వినడానికి కొంచెం కన్వీనియన్స్గా అనిపించింది. చాలా కాన్ఫిడెంట్గా కొంచెం మాట్లాడింది. అందుకనే కూడా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారనమాట. అంటే మరీ మొత్తం బిగ్ బాస్లోకి అయితే పంపిము, జస్ట్ హోల్డ్లో పెడతామన్నట్టు అయితే చెప్పారు. అయితే నీలో ఉన్నది టాలెంట్ ఏంటంటే నేను డ్యాన్స్ వేస్తాను అని చెప్పింది. అయితే వాళ్ళ శ్రీముఖి ఏం చెప్పింది, క్లాసిక్ డ్యాన్స్ వెయ్యి అని చెప్తే ఓకే, ఆమె సాల్సా వేసింది అనమాట అభిజిత్ తోటి. నేను చెప్తున్నాను, చాలా రొమాంటిక్గా చేసిందండి సాల్సా. చాలా బాగా అనిపించింది నాకు కూడా చూడంగానే. అయితే అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చేసాడు, అండ్ బిందు మాధవి ఆల్సో గ్రీన్ ఇచ్చేసింది అనమాట. కానీ నవదీప్ మాత్రం రెడ్ ఇచ్చాడు. ఎందుకంటే చూద్దాం ఇంకా ఈమె పర్సనాలిటీ ఎంత ఉంది, ఇంకా మనం ఎంత బయటకు తీయొచ్చు అని చెప్పేసి నవదీప్ అయితే రెడ్ ఇచ్చి హోల్డ్లో అయితే పెట్టారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొంచెం తను చూయించుకుంటుందా, ఆ 15 మెంబర్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందా లేదా అన్నట్టుగా నవదీప్ అయితే రెడ్ ఇచ్చాడు. నాకు కూడా ఓకే, తిను హోల్డ్లో పెట్టడమే మంచిదని నాకైతే అనిపించింది. అంటే టూ మచ్ కాన్ఫిడెంట్గా మాట్లాడినట్టు లేదు. అలాగే ఆమె చెప్పింది బిగ్ బాస్ లోపలికి పంపించడానికి కన్వీనియంట్గా అయితే నాకు కూడా అనిపించలేదు. ఎందుకంటే అందరూ మాస్ ఉంటారు, నేను ఒక్కదాన్నే క్లాస్ ఉంటా అనేది మనకు చెప్తే కూడా కొంచెం అంత కన్వీనియంట్గా అయితే అనిపించట్లేదు కదా, అలా అనిపించింది అనమాట. అందుకే మేబీ నవదీప్ కూడా రెడ్ ఇచ్చాడేమో, నాకు అలానే అనిపించింది. మేబీ హోల్డ్లో పెడితేనే బెటర్, ఇంకొంచెం మనం చూస్తే ఆమెలో ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయి, ఇంకా తన స్కిల్ ఏమైనా చూపించుకోగలుగుతుందా అని అయితే అనిపిస్తుంది మనకు కూడా. చూద్దాము నెక్స్ట్ తను సెకండ్ దాంట్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, తను టాప్ 2కి వెళ్తుందా లేదా, మీన్స్ టాప్ 15లోకి వెళ్తుందా లేదా అనేది మనం కూడా చూద్దాము. థర్డ్ పర్సన్ అయితే సయ్యద్ సాకిబ్ అనే అతను వచ్చాడనమాట. అతను రాగానే మీరు ఎందుకు బిగ్ బాస్లోకి రావాలి అనుకుంటున్నారా అనగానే, నేను చాలా డాన్సర్ని, నేను యాంకరింగ్ చేస్తాను, యాక్టర్గా చేస్తాను, నేను ఎందులో ఒక దాంట్లో నేను ఒక టీవీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను అయితే చెప్పాడు. ఓకే, డ్యాన్స్ చేస్తావా అని చెప్పి వీళ్ళందరూ ఏమన్నారంటే, సరే నీకు వచ్చిన ఒక స్టెప్ అయితే డ్యాన్స్ చేసి చూపిమని అయితే అడిగాడు. బట్ తను చాలా చేయలేకపోయాడండి, మొత్తం స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. అడిగితే రీజన్స్ ఏదో చెప్తున్నాడు, ప్యాంట్ టైట్ ఉందండి, చినిగిపోతుంది, ఇలాంటి సిల్లీ రీజన్స్ అయితే అనిపించింది. అస్సలు కాన్ఫిడెంట్గానే లేదు, ఏదో చేసేయాలి,
ఓకే వచ్చేసాము మనం ఏదో ఒకటి చూపించాలి అని అనుకుంటున్నాడు, కానీ ఒక స్కిల్ లేదు, ఒక కాన్ఫిడెంట్ లెవెల్ లేదు. నాకైతే వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. కానీ అప్పటికి అన్నారు వాళ్ళు, సరే వేరే టాస్క్ నీకు ఏమైనా చేస్తావా అని చెప్పి శ్రీమికి కూడా ఏం చేసిందంటే ఒక 4 స్లిప్స్ ఇచ్చి నీకు తెలిసిన ఒక 4 సీక్రెట్లు నీ గురించి నువ్వు రాయమని చెప్తే, సరే ఒక సీక్రెట్ అయితే రాశాడు. ఒక అమ్మ నేను సతాయించిందని రాశాడు. సరే ఏంటి సతాయించింది, ఆ సీక్రెట్ ఏంటి అని చెప్పని శ్రీముఖి కానీ, బిందు మాధవి గారు కానీ, నవదీప్ గారు కానీ, అభిజిత్ గారు కానీ అడిగితే నేను చెప్పలేనండి అది సీక్రెట్ అంటే, తను మొత్తము కాన్ఫిడెంట్ అంతా లూజ్ అయిపోయి ఏదో వచ్చాము అని ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టయితే అనిపించింది. అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు, తను చేసిన ఒక్కటి కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నాడు. అంటే ఎంత కొత్త అయినా కూడా మిగతా వాళ్ళందరూ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, తను కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నాడు. అసలు చాలా కాన్ఫిడెంట్ లేకుండా ఏదో మాట్లాడాలి కాబట్టి అసలు సీక్రెట్స్ ఏం చెప్పకుండా మాట్లాడాడు. అందుకే ఏం చేశారంటే నవదీప్ గారు మాత్రం ఒక ఛాన్స్ ఇద్దాము, చూద్దాము, ఇంకా తను ఏమైనా స్కిల్ ఏమన్నా అప్గ్రేడ్ చేసుకుంటాడేమో అని చెప్పి నవదీప్ గారు మాత్రమే గ్రీన్ ఇచ్చారండి. అభిజిత్, బిందు మాధవి గారు మాత్రం మొహం మీదనే రెడ్ అని చెప్పేసేసారు. అంటే చూసే మనకు కూడా అనిపిస్తుంది వేస్ట్ ఆఫ్ టైము ఇతన్ని పెట్టుకోవడం అని. అంటే అంత స్కిల్ లేకుండా, అంత కాన్ఫిడెన్స్ లేకుండా అయితే ఉన్నాడు. నాకైతే అలా అనిపించింది, నా పర్సెప్షన్లో అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. మర్చిపోవద్దు అస్సలే మీరు కమెంట్ చేయడం మాత్రం, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలే మర్చిపోవద్దు. ఇతన్ని అయితే హోల్డ్లో పెట్టారండి నవదీప్ ఒక్కరే గ్రీన్ ఇచ్చి. తర్వాత పర్సన్ వచ్చేసి దాలియా అండి. తను కాకినాడ నుంచి వచ్చిందంట. అయితే తను ఏమైంది, తన బ్యాక్గ్రౌండ్ చెప్పుకోమంటే తను ఒక ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పేసింది. నేను ఫిట్నెస్ ఒక ట్రైనరు అండ్ నేను డ్యాన్స్ కూడా చేస్తాను, నాకు 8 years నుంచి నేను డ్యాన్స్ కూడా చేస్తున్నాను అని చెప్పింది. ఓకే ఫిట్నెస్ ట్రైనర్ అంటే బిందు ఉండే ఏమైంది అన్నారంటే ఓకే పుషప్స్ చేయండి మా కోసం అని అంటే తను చేసింది, మంచిగా అనిపించింది నాకు కూడా. అరే మీరు ఎందుకు బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నారు, మీరు ఫిట్నెస్ కోసమే వెళ్ళారా, మీరు మైండ్ గేమ్ ఒక్కటే ఆడరా, లేకపోతే ఓన్లీ ఫిట్నెస్ గేమే ఆడతారా, అసలు మీరు ఫిట్నెస్ గర్ల్కి ఒక ఫిట్నెస్ ఉంటే సరిపోతుందా అనే క్వశ్చన్ అడిగారు. అప్పుడు తను చెప్పింది, ఒకరోజు నాకు ఇట్లా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాను, ఒక 5 kilometers అయితే నేను రన్ చేశాను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక అమ్మాయి ఒక మెంటల్ స్టెబిలిటీ దాంట్లోనే కాదు, ఒక ఫిజికల్గా కూడా ఏదైనా చేయగలుగుతుంది, ఒక ఫిజికల్గా ఉంటే కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలము అనే ధైర్యంతో నేనైతే ఫిట్నెస్ ట్రైనర్గా అయితే జాయిన్ అయ్యాను, నేను చాలా ఫేస్ చేశాను ఒక అమ్మాయిగా అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యింది. ఓకే కన్వీనియంట్గానే ఉంది చెప్పొచ్చు, మంచిగానే అనిపించింది. బట్ అందరికీ పాస్ట్ ఉంటుంది కదా, అందరికీ పాస్ట్ ఉంటుంది, పాస్ట్ వేరే స్కిల్ వేరే కదా. దాని స్కిల్ని చూయించుకోలేదు అంటే తప్పేమో, కొంచెం చూయించుకుంది స్కిల్ కూడా. తను ఫిట్నెస్ కోసం ఎంత ట్రై చేసిందో చూయించుకుంది. ఓకే ఫిట్నెస్ ట్రైనర్గా చేసింది, మంచిగానే అనిపించింది నాకు కూడా. కానీ ఇందులో ఏమైందంటే ఒక నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు అండ్ అభిజిత్ గారు ఆల్సో ఈజ్ గివింగ్ గ్రీన్ అనమాట. ఓన్లీ ఒక బిందు గారే రెడ్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టేశారు మొత్తం ఆమెని కూడా. అంటే ఆమె ఓకే కాన్ఫిడెంట్గానే మాట్లాడింది, ఒక అమ్మాయి అయి ఉండి అంత ఫేస్ చేశానని చెప్పి ధైర్యంగా వచ్చి ఇక్కడ మాట్లాడింది. అలాగే నేను ఇట్లా ఫిట్నెస్ ట్రైనర్గా వర్క్ చేశానని చెప్పింది, నాకు కూడా మంచిగానే అనిపించింది. ఓకే చూద్దాం తను ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, హోల్డ్లో పెట్టారు కదా, ఆమె ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం కూడా చూద్దాము. చూసిన తర్వాత వీ కెన్ డిసైడ్ ఇట్ షీ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది మనం డిసైడ్ చేసి చెప్పొచ్చు. అదే పర్సన్ వచ్చేసి వెంకటేష్ గారు అండి, సిద్దిపేట నుంచి. అతను మోడల్ సూపర్ మోడల్ సిద్దిపేట మోడల్ అనుకుంటా హడావుడి హంగామా చేసుకుంటా అయితే వచ్చేసాడు ఆయన. నాకు ఆయనను చూస్తే చాలా కాన్ఫిడెంట్ లేకుండా అయితే కనిపించాడు ఆయన. ఆయనలో స్కిల్ అంటే ఏమీ లేదండి. సరే మీకు ఏమైనా తెలిసింది ఒక డైలాగ్ చెప్పమంటే సిద్దిపేట మోడల్ ఇది తప్ప ఏం చెప్పట్లేదు. అతను ర్యాపిడోగా చేస్తున్నాడంట, డైలీ ర్యాపిడోగా వర్క్ చేస్తున్నాడు. మీలో ఉన్న టాలెంట్ ఏంటంటే నేను ఒక ఎంటర్టైనర్ని అని చెప్తున్నాడు. సరే ఎంటర్టైన్ చేయమంటే మోడల్ తప్ప ఏం చెప్పట్లేదండి. అందుకనే నిర్మోహమాటంగా 3 judges అయితే రెడ్ అయితే ఇచ్చేస్తారు. ఆయన అయితే అక్కడే రిజెక్ట్ చేసేసారు. నాకు కూడా రిజెక్ట్ చేయడం ఓకే అనిపించింది, ఎందుకంటే మనం అందులోకి వెళ్తున్నామంటే ఒక పర్సెప్షన్ ఉండాలి. మనం ఏదైనా ఒక కామెడీ చేసో, ఒక ఎంటర్టైన్మెంట్ చేసో, లేదంటే ఒక టాలెంట్ చూపించో, ఒక నలుగురికి ఉపయోగపడేది మనం చేయాలి కదా అందులోకి వెళ్ళినప్పుడు. యాజ్ ఏ 3 judgesగా వాళ్ళు అదే ఆలోచించారు. ఓకే ఇతను కరెక్ట్ కాదని చెప్పి డిసైడ్ చేసి అయితే వీళ్ళనైతే పంపించేశారు. నాకు కూడా మంచిగా ఓకే వాళ్ళు చేసింది అయితే నాకు కూడా కరెక్టే అనిపించింది, కరెక్టే నేను పంపించేయడం అయితే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేసి. పర్సన్ అయితే అనుష గారు వరంగల్ నుంచి. నిజం చెప్తున్నాను, నేను ఎపిసోడ్ 3 మొత్తంలో
నాకైతే జెన్యూన్గా నచ్చింది అయితే ఈ మొక్కటే. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, అమ్మాయి అండి చాలా కాన్ఫిడెంట్గా, చాలా సింపుల్గా, అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు అరే ఇంత క్లారిటీగా మాట్లాడతారా అన్నట్టుగా చాలా బాగా అయితే మాట్లాడింది. తను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. తను ఒక 5 years ఎంఎన్సీ కంపెనీలో ఒక టీమ్ లీడ్గా వర్క్ చేసిందంట. ఇప్పుడైతే కంటెంట్ క్రియేటర్గా అయితే కంటిన్యూ చేస్తున్నాను, నేనైతే వర్క్ మానేశాను అని చెప్పింది. వాళ్ళ నాన్న చనిపోయాడంట. చనిపోయిన తర్వాత నుంచి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, వాళ్ళ చెల్లిని చదివించడానికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. వాళ్ళ చెల్లి అయితే యూకేలో ఉంటుందని చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను సూసైడ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ మనీ ప్రాబ్లం వల్ల తట్టుకోలేక సింగిల్ పేరెంట్ అయిపోయి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మాదంతా బాగుంది, మా చెల్లికి మంచి జాబ్ వచ్చింది, నేను కంటెంట్ క్రియేటర్గా చేస్తున్నాను, కొంచెం బ్రేక్ తీసుకొని ఇప్పుడైతే నేను బీబీలోకి వెళ్ళిపోదాం అనుకున్నా అని అన్నది. అయితే ఓకే, శ్రీముఖి గారు ఒక టాస్క్ ఇచ్చారు. అయితే ఏమన్నారు, నన్ను నామినేట్ చేయండి అని అన్నారు. అది సింపుల్గా నామినేషన్ కూడా, నార్మల్గా సింపుల్గా నామినేషన్ కూడా చేసేసింది. మంచిగా BB4లో అభిజిత్ అంటే ఇష్టం అని చెప్పింది. ఓకే, తను ఏది మాట్లాడినా కూడా చాలా కాన్ఫిడెంట్గా, చాలా నీట్గా, తన పర్సెప్షన్లో చాలా బాగా అయితే మాట్లాడింది. నాకైతే అందరికంటే ఎపిసోడ్ 3లో అనుష గారు అయితే చాలా బాగా నచ్చేశారు. ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం అయితే నచ్చేసింది. అందుకే నవదీప్ గారు కానీ, అభిజిత్ గారిని, బిందు మాధవి గారు కానీ ముగ్గురు అయితే ఆమె గ్రీన్ అయితే ఇచ్చేసి డైరెక్ట్ టాప్ 15 అగ్ని పరీక్షలు అయితే ఉండేలా అయితే చేశారు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి సాయి కృష్ణ గారు, అనకాపల్లి నుంచి అంట. అతను కొంచెం మామూలుగా నేను డ్యాన్స్ చేస్తా, ఎంటర్టైన్ చేస్తా అది ఇది అన్నారు. ఒక స్టెప్స్ 2-3 వేసాడు. చాలా సిగ్గండి, చాలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నాడు, చాలా షై ఫీల్ అవుతున్నాడు అసలు. అంటే ఫేస్ టు ఫేస్ కాన్ఫిడెంట్గా చూసి కూడా మాట్లాడట్లేదు. అడిగారు, నీకేమన్నా ప్రపోజల్స్ వచ్చాయా అది ఇది అని అడిగితే కూడా నాకు 98 ప్రపోజల్స్ వచ్చాయని అయితే చెప్పాడు. అతనికి కాలేజ్ నుంచి అంటే ఒక ఫ్యాంటసీ అనమాట, ఎంతమంది ప్రపోజ్ చేశారు ఏంటి అనేది లెక్కేసుకోవడం ఒక ఫ్యాంటసీ అంట. అలా లెక్కేసుకుంటూ 98 వచ్చాయని అయితే చెప్పాడు. వాళ్ళ డాడీతో కూడా మాట్లాడుకోవట్లేదంట, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మా డాడీ గారితో నేను మాట్లాడట్లేను అని కొంచెం ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ డాడీ గురించి అడుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అని చెప్పలేకపోతున్నాడు. నేను ఈ బీబీకి వెళ్ళడం వల్ల మా డాడీ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, మా డాడీతో నేను మాట్లాడతాను, నన్ను మాట్లాడేలా చేస్తారు అది ఇది అని అన్నాడు. బట్ నాకైతే ఒక్కటే అనిపించిందండి, అసలు కాన్ఫిడెంట్గా లేడు, అస్సలే కాన్ఫిడెంట్గా లేదు. ఏదైనా స్కిల్ చూపించాలంటే చూపించుకోవట్లేదు, చాలా షై ఫీల్ అవుతున్నాడు. ఏదో మాట్లాడాలి కాబట్టి నిదానంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఒక్క అభిజిత్ గారే గ్రీన్ ఇచ్చారు, నవదీప్ అండ్ బిందు గారు అయితే రెడ్ ఇచ్చారు. అంటే హోల్డ్ చూద్దాం, ఇంకొంచెం ఏమన్నా అప్గ్రేడ్ అవుతారా అన్నట్టుగా చూద్దామని అయితే వీళ్ళైతే జస్ట్ హోల్డ్లో అయితే పెట్టారు. నాకు కూడా ఓకే హోల్డ్లో పెట్టారు, కానీ పెద్ద డైరెక్ట్ పంపించే క్యాండిడేట్ అయితే కాదు. ఇంకా తను ఏమన్నా అప్గ్రేడ్ అవుతాడో ఏమో చూడాలి, మనం కూడా చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, మనం కొంచెం చూసే అయితే డిసైడ్ అవ్వద్దు, ఖచ్చితంగా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎట్లా ఉంటుందో, ఎట్లా చేయగలుగుతాడో కూడా చూసేద్దాం మనం, ఓకేనా. నెక్స్ట్ క్యాండిడేట్ నిఖిత అండి. నిఖిత వచ్చేసి షీఈస్ ఫ్రమ్ కడప నుంచి వచ్చింది. బట్ పేరెంట్స్తో సైనిక్ పూరిలోనే ఉంటుంది అనమాట. ఆమె సైనిక్ పూరి, హైదరాబాద్ సైనిక్ పూరిలోనే పేరెంట్స్ తోటే ఉంటుంది. తను ఒక డాక్టర్ డెంటిస్ట్ అనమాట. డాక్టర్ డెంటిస్ట్ ఇట్లా యాక్టింగ్ మీద ప్యాషన్ తోటి బిగ్ బాస్లోకి అయితే రావాలని అనుకుంది. కానీ డాక్టర్ కూడా వాళ్ళ పేరెంట్స్ బలవంతంతో అయ్యా నాకు పెద్దగా ఇష్టం లేదు, నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని అయితే చెప్పుకుంది. అంటే ఆమె మాట్లాడే మాట అయితే నాకైతే కాన్ఫిడెంట్గా అస్సలు అనిపించలేదు. కాన్ఫిడెంట్గా అయితే అసలు మాట్లాడలేదు. నార్మల్గా కాన్వర్జేషన్ నార్మల్గా అయితే మాట్లాడింది. నేను పేరెంట్స్తో ఉంటాను, నాకు అట్లా డాక్టర్ ఎంత ఇష్టం లేదు, నేను నార్మల్గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్, నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం అన్నట్టుగా వచ్చింది. అంత కాన్ఫిడెంట్గా అయితే ఏం మాట్లాడలేదు. బట్ హోల్డ్లో అయితే ఉంది. ఒక అభిజిత్ గారు రెడ్ అయితే ఇచ్చేసారు. నవదీప్ అండ్ బిందు మాధవి గారు అయితే గ్రీన్ అయితే ఇచ్చేసారు. చూద్దాం నెక్స్ట్ తను వెళ్తుందా వెళ్ళదా, టాప్ 15లో ఉంటుందా లేదా అనేది చూద్దాం, ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ జనిత్. ఈయన వచ్చేసి హైదరాబాద్ నుంచి, 19 years ఓల్డ్. ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత మెచ్యూరిటీ లెవెల్గా మాట్లాడుతున్నాడంటే అబ్బా నిజం చెప్తున్నా, 19 years అంటే మనకు అసలు ఆ టైంలో అసలు అలాంటి ఆలోచనలు కూడా ఉండదు. ఒక బిజినెస్ పెట్టాలి, నేను ఒక సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ పెట్టాలి, షుగర్ లేకుండా హెల్తీ డ్రింక్ బిజినెస్ అయితే నేను పెట్టాలి అని అంత బాగా మెచ్యూరిటీగా, చాలా మెచ్యూరిటీగా అయితే ఆలోచించాడు.
వాళ్ళ పేరెంట్ కూడా చాలా కష్టపడి పెంచారు. మా మమ్మీ గవర్నమెంట్ జాబు సగం కాలిపోయిందంట ఏదో ఇన్సిడెంట్ వల్ల, సగం కాలిపోయినా కూడా తను సింగిల్ పేరెంట్ అయినా కూడా మంచిగా మా మమ్మీ వాళ్ళు మా నాన్న మంచిగా చూసుకోకపోయినా కూడా మా మమ్మీ వాళ్ళే మాకు దగ్గరుండి అయితే మంచిగా చూసుకునేలా చేసింది. బాగా మా మమ్మీ మార్నింగ్ 10 to 5 జాబ్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ 6కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఏదో బండి ఉందంటండి, ఆ బండి దగ్గరికి వెళ్ళి అయితే కూడా అక్కడ కూడా 11 వరకు పనిచేసి వస్తుందంట. అంటే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ మమ్మీ ఎంత అంటే నిజంగా వాళ్ళ మమ్మీని చూస్తే గ్రేట్ అనిపించింది. అంటే వాళ్ళ పిల్లల కోసం అంత కష్టపడి వర్క్ చేస్తుంది. అసలు అదే కష్టపడుతుంది కదా, అదే ఆ అబ్బాయి కూడా అంతే మెచ్యూరిటీ లెవెల్ ఉంది. చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచిగా పేరెంట్స్ని చూసుకోవాలి, నాకు ఇట్లా బిజినెస్ పెట్టాలని చాలా మంచిగా అనిపించింది. కానీ జడ్జెస్ అయితే ఇతన్ని రిజెక్ట్ ఎందుకు చేశారంటే అది చిన్న ఏజు, నువ్వు ఇంకా మంచిగా ఈ లెవెల్ ఆఫ్ నువ్వు రాకూడదు, తర్వాత ఇంకా నీకు ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టుగా అయితే రిజెక్ట్ చేసేసారు. బట్ చాలామంది హార్ట్స్ని అయితే నిజంగా గెలుచుకున్నాడండి. చాలా మంచిగా మాట్లాడాడు, చాలా మెచ్యూరిటీ లెవెల్గా మాట్లాడాడు, నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ ఇతనైతే మనకి BB9లో అయితే కనబడట్లేదు. నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి శ్వేత గారు. తను కూడా హైదరాబాద్లోనే ఉంటారంట. అంటే ఫస్ట్ తను యూకేలో ఉంటారంట. ఓన్లీ బిగ్ బాస్ కోసమే ఇక్కడికైతే హైదరాబాద్ అయితే వచ్చేసారనమాట. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది. తనైతే యూకేలో మాస్టర్స్ చేస్తున్నారంట అండ్ బిజినెస్ అనలిస్ట్గా అయితే చేస్తున్నాను, బిగ్ బాస్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది నేను బిగ్ బాస్లో సెలెక్ట్ అవుతానని. అండ్ వాళ్ళ పేరెంట్ కూడా వాళ్ళ మమ్మీ కూడా పోస్ట్ క్యాన్సర్ అంటండి. వాళ్ళ మమ్మీని బెడ్ మీద చనిపోయే స్టేజ్లో ఉండి ఆ బెడ్ మీద పెట్టుకొని కూడా వాళ్ళ మమ్మీతో ఉండకుండా బిగ్ బాస్కి రావాలి, ఇది లైఫ్ అండ్ టైంలో ఒక్కసారి ఆపర్చునిటీ వస్తుంది, వస్తే మళ్ళీ ఆపర్చునిటీ ఇంకోసారి రాదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ గారు బెడ్ మీద ఉన్నా కూడా బిగ్ బాస్ కోసం అయితే వచ్చారు. నాకైతే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది నిజం చెప్పాలంటే. అయితే రిలేషన్షిప్ స్టేటస్ ఏంటిది అని అడిగితే అయితే నవదీప్ గారు అడిగారనమాట. తన చాలా ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. నేను కూడా ఒక ఆడ నవదీప్ని, నాకు కూడా రిలేషన్షిప్ స్టేటస్ అనేది లేదు, సింగిల్ అని అయితే చెప్పేసింది. నవదీప్ గారి కోసం అయితే సింపుల్గా ఒక సినిమాటిక్ లెవెల్లో ప్రపోజ్ అయితే చేసింది. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది అనిపించింది. అదిగాక వాళ్ళ పేరెంట్ని వాళ్ళ మమ్మీని బెడ్ మీద పెట్టుకొని బిగ్ బాస్ కోసం రావడం అంటే చాలా ఈజీ కాదు అసలు అది. ఎందుకంటే చూసుకోవాలి, వాళ్ళ మమ్మీని చూసుకోవాల్సిన ఆమె దగ్గరుండి చూసుకోవాలి, కానీ బిగ్ బాస్ కోసం వచ్చేసిందంటే ఏదో సాధించాలనే వచ్చింది కదా, అందుకే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. వాళ్ళకు కూడా బాగా నచ్చేసి ముగ్గురు కూడా గ్రీనే ఇచ్చేసారనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆమె కూడా సెలెక్ట్ అయిపోయింది డైరెక్ట్ టాప్ 15 అగ్ని పరీక్షలో ఆమె కూడా ఒకటి అయిపోయింది. ఇప్పుడు మొత్తం అగ్ని పరీక్ష దాంట్లో ఒక 6 మెంబర్స్ డైరెక్ట్ టాప్ 15 అగ్ని పరీక్షలోకి వెళ్ళిపోతే మిగతా 16 మెంబర్స్ హోల్డ్ అయితే ఉన్నారు. చూద్దాం ఆ 16 మెంబర్స్లో టాప్ 15కి ఎవరెవరు వెళ్తారు అంటే మిగతా ఒక 9 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 9 మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, మనకి బిగ్ బాస్ ఎట్లా ఉంటుంది ఈ సీజను, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ మధ్య పోర్ ఎట్లా ఉంటుందని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇలాంటి వీడియోస్, ఇలాంటి రివ్యూస్ మీకు కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో మీకు డైలీ ఒకటైతే ఖచ్చితంగా నేను మీకు అందిస్తాను, మీకు రివ్యూ ఇస్తాను. నేను ఇలాంటి వాటిలోకి కొత్తగా వస్తున్నాను. ప్లీజ్ మీరైతే నాకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మీ ఇంట్లో ఆడపిల్లలాగా అయితే అనుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.